వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆర్టీసీలో జీరో టికెట్ ఇబ్బందులకు ఇకపైన చెక్ పెట్టబోతుంది. స్మార్ట్ కార్డును జారీ చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. జూన్ నుండే కార్డుల పంపిణీకి కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అర్హులైనటువంటి మహిళల వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఏటీఎం కార్డు తరహాలోనే ప్రత్యేకమైనటువంటి స్మార్ట్ కార్డు ఉండబోతుంది. స్మార్ట్ కార్డును స్కాన్ చేసి నేరుగా ఉచిత టికెట్లు కూడా జారీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైనా ఆర్టీసీ డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ గా కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇక 2023 డిసెంబర్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటువంటి వారిలో దాదాపు 65% మంది మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును మర్చిపోయినా లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనా వాటికి ఇకపైన చెక్ పెట్టబోతున్నారు. జీరో టికెట్ స్థానంలో మహాలక్ష్మి అనేటువంటి స్మార్ట్ కార్డును కూడా పథకం పేరుతో తీసుకురాబోతున్నారు. ఇకపైన కేవలం స్కాన్ చేస్తే చాలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి అవకాశానికి తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. మరోవైపు ఆధార్ కార్డు మర్చిపోయినా ఆధార్ కార్డులో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనా వాటన్నిటికీ చెక్ పెట్టేటువంటి దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్మార్ట్ కార్డులపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో మరో కీలకమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. ప్రారంభించినటువంటి ఈ 3 ఏళ్లకు ఈ స్మార్ట్ కార్డు ప్రధానంగా ఎలాంటి డిపోల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇస్తా ఉంది. అయితే ఏదైతే మహిళలు కూడా దాన్ని సమర్థవంతంగా మంచిగా యూజ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని సాంకేతిక లోపాలు బస్సులో కొంతమంది ఆధార్ కార్డు మర్చిపోవడం కావచ్చు, అలాగే ఫేక్ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఇది కావచ్చు. దాంతో పాటు గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పుడు ఆధార్ కార్డులు కొంతమంది అప్డేట్ చేసుకోకపోవడంతో అక్కడ అడ్రస్ తెలంగాణ అడ్రస్ ఉండి మరి కింద చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. సో అట్లా కూడా కొంత మరి ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అర్హులుగా మీరు ఉండరంటూ కూడా మరి కండక్టర్లు కొంత మరి వాళ్ళతో వాగ్వాదం జరిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ అన్నిటి అంటే సాంకేతికంగా ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా సమీక్షించిన తర్వాత ఒక ఖచ్చితమైనటువంటి దీనికి ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఈ స్మార్ట్ కార్డ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కార్డ్ విధానంలో లోకల్ గా ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. లోకల్ గా ఒక డిపో నుంచి డీటెయిల్స్ తీసుకొని ఆ డిపోకి సంబంధించినటువంటి పరిధిలో మొత్తం డీటెయిల్స్ తీసుకొని అసలు వాళ్ళు ఎక్కడి వారు ఏంటి అనేది మొత్తం వెరిఫై చేసుకున్నాక ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తారు. ఆ స్మార్ట్ కార్డు ఇస్తే ఇప్పుడు బస్సు ఇక ఎక్కడెక్కినా ఎక్కడ దిగినా జస్ట్ ఆ కార్డ్ అనేది చూపిస్తే చాలు, ఆ స్మార్ట్ కార్డ్ అనేది స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇట్లా కొంత అవకతవకలు కూడా జరిగాయి. దాంతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అటు ఆర్టీసీకి కానీ ఇటు ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నాయి అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. మన ఏటీఎం కార్డ్ ఎలాగా యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా అదే తరహాలో కూడా ఈ కార్డు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే కండక్టర్లు ఈ స్మార్ట్ కార్డ్ ను స్కాన్ చేసి నేరుగా మరి ఉచిత జీరో టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మొత్తం ఇది ఫస్ట్ విడతగా ఏదైనా ఒక డిపోకు సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ఒక డిపోను సెలెక్ట్ చేయనున్నారు. ఖచ్చితంగా మరి ఏ డిపోను సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిరాజ్, అయితే ప్రధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ అనేది దాదాపు చాలా చక్కగా తెలంగాణలో ఆ మహిళలందరికీ కూడా తోడ్పాటు అవుతుంది. దూర ప్రయాణాలు కావచ్చు, అలాగే ఏదైతే కొన్ని పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఇట్లా అన్ని విషయాలలో కూడా మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అంటే అనాథులు కూడా మరి ఈ కార్డుకు సంబంధించి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇటు యూపీ నుంచి కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు, వేరే వాళ్ళు కొంత మరి అడ్రస్లు మార్చుకొని ఇక్కడ మరి ఈ పథకాన్ని పొందుతున్నారు అనేది కూడా కొన్ని కంప్లైంట్లు. ఆధార్ కార్డులో ఉన్నటువంటి విషయం లోపాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఈ స్మార్ట్ కార్డులో కూడా కొత్తగా నకిలీ కార్డులు తయారైతే దానిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? 2 కార్డులో కూడా పూర్తి స్థాయిలో చిప్ ను అమర్చేటువంటి విధానం వైపు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. సో దుర్వినియోగం కాకుండా ఈ చిప్ ఎంతవరకు అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు?
అంటే ఖచ్చితంగా మనం ఏటీఎం కార్డు ఎలాగైతే పనిచేస్తుంది, ఎందుకంటే ఏటీఎం కార్డుకి నకిలీ ఏటీఎం కార్డు తయారు చేయలేని పరిస్థితి. సో అదే విధంగా ఖచ్చితమైనటువంటి దానికి మొత్తం కూడా పరిమితులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మొత్తం ఇది కావచ్చు, అన్ని కూడా కట్టుదిట్టంగా కార్డును చేయనున్నారు. ఇంకొకటి ఆ కార్డు అనేది ఖచ్చితంగా డిపోలోనే మరి ఉంటుంది. డిపోకు సంబంధించి అన్ని వెరిఫై అయిన తర్వాతే ఆ కార్డును అందజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఫేక్ కార్డులను మరి అమర్చే అవకాశమే లేదు. ఆ ఫేక్ సంబంధించి ఇప్పటికే ఫేక్ సంబంధించి ఆధార్ కార్డులు కావచ్చు, లేదా ఇతరతర లోపాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఏటీఎం కార్డును తీసుకొస్తున్నారు, స్మార్ట్ కార్డును తీసుకొస్తున్నారు. ఆ స్మార్ట్ కార్డును మళ్ళీ ఫేక్ కాకుండా కూడా చాలా నిబంధనలు, ఒకవేళ ఫేక్ స్మార్ట్ కార్డు ఉన్నప్పటికీ కూడా దాని వెరిఫికేషన్ అనేది మరి అటు ఎవరైతే కండక్టర్ ఉంటారో ఆయన చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కూడా మరి బయటపడే అవకాశం ఉంటది. దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మరి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తా ఉంది. సో ఈ కార్డ్ అయితే ప్రస్తుతం ఈ రోజు సంబంధించి మరి ఈ జూన్ నెల నుంచే మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ గా మరి ముందుకు తీసుకురా అన్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆధార్ కార్డు మర్చిపోయాము లేదంటే ఇంకో కార్డు చూపించి కూడా మరి మాకు ఇది కార్డు ఉంది అది కార్డు ఉందని కొంత విలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళైతే మరి ఆ కండక్టర్లతో కొంత వాగ్వాదానికి పడుతున్న అవకాశం ఉంది. సో ఈ స్మార్ట్ కార్డులతో మరి కొంత కండక్టర్లకు అయితే ఉపశమనం కూడా కలిగే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆర్టీసీలో జీరో టికెట్ ఇబ్బందులకు ఇకపైన చెక్ పెట్టబోతుంది. స్మార్ట్ కార్డును జారీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. జూన్ నుంచి కార్డుల పంపిణీకి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే అర్హులైనటువంటి మహిళల వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఏటీఎం కార్డు తరహాలోనే ప్రత్యేక స్మార్ట్ కార్డు ఉండబోతుంది. అయితే ఈ కార్డును స్కాన్ చేసి నేరుగా ఉచిత టికెట్లను జారీ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏదైనా ఆర్టీసీ డిపో పరిధిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేయనున్నారు. అయితే 2023 డిసెంబర్ లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి మహిళల నుంచి భారీగా ఆదరణ, స్పందన కూడా వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి వారిలో దాదాపు 65% మంది ఈ మహిళలే ఉన్నటువంటి నేపథ్యంలో మా స్మార్ట్ కార్డ్ ద్వారా మరింత పారదర్శకంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.